ఏపీ డిప్యూటీ సీఎం కె పవన్ కళ్యాణ్ దేశంలో జాతీయ సమైక్యతను పరిరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చెప్పారు. ఆయన వ్యాఖ్యలు విశాఖవాసి విశ్రాంత బ్యాంకు ఉద్యోగి కెఎస్ చంద్రమౌళి ఉగ్రవాదుల దాడిలో మృతి చెందడంతో సంబంధించి వెలువడిన పరిణామాల నేపథ్యంలో ప్రస్తావించబడినవి. గురువారం రాత్రి పవన్ కళ్యాణ్ విశాఖలోని కనకదుర్గ ఆసుపత్రికి వెళ్లి చంద్రమౌళి భౌతిక కాయానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. తదనంతరంలో పవన్ కళ్యాణ్ చంద్రమౌళి కుటుంబ సభ్యులను పరామర్శించి వారిని ఓదార్చి ధైర్యం చెప్పారు. ఆయన మాట్లాడుతూ, ఈ కష్ట సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటుందని, అవసరమైన సహాయ సహకారాలను అందించేందుకు పూర్తి స్థాయిలో హామీ ఇచ్చారు. మరియు మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాద దాడి గురించి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్యాటకులుగా వచ్చిన వారిని మీరు హిందువులేనా అని ప్రశ్నించి వారు నేలుగా కాల్చి చంపడం దారుణమైన ఘటనగా ఆయన వ్యాఖ్యానించారు. ఈ దారుణం దేశంలోని శాంతి సమైక్యతకు ప్రతిఘటించేదిగా భావిస్తున్నారు. ఈ సంఘటన ఉగ్రవాద కృత్యాలను ఖండిస్తూ జాతీయ సమైక్యత, ఆత్మగౌరవం ప్రస్తావించిన పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు మరింత గంభీరం అవుతున్నాయి.